నమస్కారం. అదే మొత్తం నవీన్ గారు చెప్పేశారు మొత్తం మ్యాటర్ అంతా. అదే ముందు ఆగస్ట్ 12th అనుకున్నాము, బట్ కొంచెం ఒక 1 week మధ్యలో రెయిన్స్ వలన కూడా షూట్ అప్సెట్ అయింది. కొంచెం బాగా బిగ్ కాస్టింగ్ వలన డేట్స్ కొంచెం కంపల్సరీ చేయలేకపోయాం, మళ్ళీ ఆల్టర్నేట్ డేట్స్. మరీ టైట్గా వెళ్ళి పోస్ట్ ప్రొడక్షన్ అసలు టైం లేకుండా పోతుంది. అండ్ అంత పెద్ద టెక్నీషియన్స్ దేవిశ్రీ ప్రసాద్, తిరు, డిఓపి వీళ్ళకి ఎవరికి టైం లేకుండా లాస్ట్ మినిట్లో అంటే ఇంత కష్టపడి చేసి వాళ్ళకి టైం ఇవ్వకపోవడం అనేది పోస్ట్ ప్రొడక్షన్కి చాలా తప్పు అనిపించింది. అందరూ డే అండ్ నైట్స్ వర్క్ చేస్తున్నారు 12th అనుకొని, బట్ అది అయ్యేలా లేదు. మళ్ళీ లాస్ట్ మినిట్లో క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యో లేకపోతే మళ్ళీ అప్పటికప్పుడు అవ్వక మళ్ళీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అప్పుడు అనౌన్స్ చేసి రావట్లేదని చెప్పి అందరిని డిసప్పాయింట్ చేయడం కంటే, సో అంటే ముందే కొంచెం టైం తీసుకొని ఇంకొక 3 weeks టైం దొరుకుతుంది మాకు పోస్ట్ ప్రొడక్షన్ కోసం, ఇంకొంచెం క్వాలిటీ కోసం ట్రై చేయొచ్చు బాగా. అండ్ మంచి కథ, ఫిల్మ్ చాలా మంచి షేప్ తీసుకుంది సినిమా. అండ్ ఫ్యాన్స్కి మాత్రం మీరు డిసప్పాయింట్ అవుతారు డెఫినెట్గా, ఎర్లీగా చూడొచ్చు సినిమా అని. బట్ కొంచెం లేట్ అయినా సరే ది బెస్ట్ కంటెంట్తో వస్తున్నాము. ఎన్టీఆర్ గారిని ఎప్పుడు చూడని విధంగా చాలా ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, చాలా పెద్ద క్యాన్వాస్ ఫిల్మ్ ఇది. మ్యాక్సిమం 20 days అంతే, జస్ట్ 3 weeks అంతే. బట్ విల్ కమ్ విత్ ది బెస్ట్. సో ఫ్యాన్స్ ఎవరైనా డిసప్పాయింట్ అయితే మాత్రం మా తరపున సారీ చెప్తున్నాను, బట్ విల్ కమ్ విత్ ది బెస్ట్. ఆడియో విల్ బీ ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ ఒకసారి వెన్యూస్ అన్ని చూసుకొని బహుశా నెక్స్ట్ వీక్ వాళ్ళు ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేస్తారు ప్రొడ్యూసర్స్. షూటింగ్ అయిపోయిందండి, అంటే ఒక 10 days షూట్ బ్యాలెన్స్ ఉంది, అది కూడా అయిపోవాలి. యాక్చువల్గా ఈ రెయిన్స్ వలన అటు ఇటు లొకేషన్స్ కొంచెం అప్సెట్ అయ్యి యాక్టర్స్ డేట్స్ కొంచెం పోయి వర్షాల వలన వాళ్ళేమో తర్వాత డేట్స్ మళ్ళీ కాంపన్సేట్ చేయలేకపోయారు మళ్ళీ డేట్స్. సో కాంబినేషన్ దొరకట్లేదు. సో అది మళ్ళీ లాస్ట్ మినిట్ దాకా వెళ్తుంది షూటింగ్, మళ్ళీ దానికి పోస్ట్ ప్రొడక్షన్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ప్లస్ ఇప్పుడు దానికి కూడా ఇప్పుడు 2 movies ఇప్పుడు 2 languages వస్తున్నాయి కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్కి ఎక్కువ టైం కావాలి యాక్చువల్గా. దాన్ని కొంచెం క్వాలిటీగా చేస్తున్నాం ఆ సినిమాని కూడా. అదే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ స్ట్రైట్ ఫిల్మ్లా ఉంది మలయాళం కూడా. ప్రతి సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్. సినిమా కంటెంట్ బాగా రావాలి, కానీ బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉండి ఒక డేట్కి వచ్చేసి సినిమా బాగోకపోతే ఎలా, క్వాలిటీ బాగాలేదు, డిఏ ఇంకా బాగా చేయాల్సింది, ఆర్ఆర్ ఇంకా బాగా చేయాల్సింది, ఇలాంటి కంప్లైంట్స్ కంటే వస్తే అందులో ది బెస్ట్ కంటెంట్తో రావాలి బయటికి. పాత మూవీస్ ఎన్నో బిగ్ మూవీస్ చివరికి పోస్ట్ ప్రొడక్షన్ కోసమే కొంచెం డిలే అవుతాయి. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలని ఎంటైర్ టీమ్కి లేదా, ప్రొడ్యూసర్స్కి కానీ హీరో గారికి కానీ. సో హీరో గారు కొంచెం అప్సెట్ అవుతారు, ఎందుకంటే ఫ్యాన్స్ కొంచెం అప్సెట్ అవుతారని. ఆయన కూడా సినిమాని చూసి ఈ సినిమా వరకు కాంప్రమైజ్ అవ్వకూడదు, ఫ్యాన్స్ వింటారు మాట, డెఫినెట్లీ మంచి కాంబినేషన్, మంచి కథ, మంచి క్యాన్వాస్. ఇది ఎంత కష్టపడినప్పుడు లాస్ట్ ఆ 3 weeks టైం తీసుకోకపోతే మాత్రం అవుట్పుట్ బాగా రావాలి. ఫైనల్గా ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఎక్కువ ఉన్నా సరే క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. రీషూట్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్ అండి, రీషూట్ ఈజ్ ఆల్వేస్ ఫర్ ద బెస్ట్. పోనీ ఏమన్నా రీషూట్ చేసుకున్నా ఎవరన్నా నెక్స్ట్ షూటే చేయలే. మా సినిమాకని కాదు, ఏ సినిమాకైనా సరే రీషూట్ సినిమా మంచి కోసం అయితే మంచిదేగా. ఎవరు అనుకుంటారని చెప్పి సినిమా బాగోపోయిన వదిలేద్దాం అనుకుంటే బూత్ అది నేను అంటే వాళ్ళు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అసలు అది ఆ ప్రాబ్లమే లేదు. అంటే స్క్రీన్స్ అసలు ఎప్పుడు ప్రాబ్లం లేదండి, బట్ ఇప్పుడు వచ్చే డేట్ ఓవర్సీస్కి ఇంకా మంచి డేట్ డెఫినెట్గా, ఎందుకంటే లాంగ్ వీకెండ్ ఉంది September 5th, అండ్ హిందీ మూవీస్ ఏమీ లేదు. ఆ పరంగా ఓవర్సీస్లో ఈ డేట్ ఇంకా మంచి డేట్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ టైం సరిపోవడం వల్ల అందువల్ల మార్చాల్సి వచ్చింది, కానీ ఆ రీజన్ వల్ల ఇంకా అలాగే August 12th ఇంకా బెస్ట్ డేట్ మనకి ఇక్కడ మిగిలిన సెంటర్లకి. అంటే అందరం ఫీల్ అయ్యండి, అది మా టెక్నీషియన్స్ ది ఎంటైర్ టీమ్ అందరం అంటే డేట్ కంటే కంటెంట్ ఇంపార్టెంట్ అని. సినిమా బాగుంటే అది వచ్చిన ఏ డేట్లో వచ్చిన, నేను మిర్చి ఫిబ్రవరిలో వచ్చాను, అది బ్యాడ్ డేట్ అన్నారు. ఫైనల్గా కంటెంటే మాట్లాడుతాను ఫీలింగ్ అందరికీ. డెఫినెట్గా 3 weeks టైం దొరికితే మాత్రం బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నా ఫీల్. అసలు అండర్ ఎస్టిమేట్ చేయలేదండి అసలు ఫస్ట్ నుంచి. అంటే మోహన్లాల్ గారు ఉన్నప్పుడు అసలు అండర్ ఎస్టిమేట్ ఎందుకు చేస్తాం అసలు సినిమాని. డెఫినెట్గా అండ్ మోహన్లాల్ గారు వచ్చినప్పుడు ఎన్టీఆర్ చాలా బాగుంటాడు మలయాళంలో అని చెప్పి ఫస్ట్ డే అన్నారు. అంటే బహుశా బాగా ప్రమోట్ చేయలేదేమో ఆయన సినిమా, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన పెర్ఫార్మెన్స్ కానీ, ఆయన డ్యాన్సెస్ కానీ మలయాళంలో చాలా బాగా నచ్చుతాడు ఇతను. ఇప్పటికే చాలా లేట్ అయింది. దిస్ విల్ బి ద బెస్ట్ లాంచ్ ఫర్ హిమ్ అని చెప్పి అన్నారు.
సో ఫస్ట్ నుంచి ఎప్పుడు అసలు అండర్స్టిమేట్ చేయలేం మలయాళం అనేది. దట్టు మోహన్లాల్ సూపర్ స్టార్ గారు ఉండే మలయాళంలో ప్లానింగ్ వెరీ బిగ్ ఇన్ మలయాళం. ఎంటైర్ ఫిల్మ్ అండి. అంటే 3 weeks అంటే ఒక పని, సినిమాకి 100 పనులు ఉన్నాయి. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ సినిమా అంటే నేను ఫస్ట్ హాఫ్ పంపించినప్పుడు చూసి ఇంత స్పాన్ ఉందండి, గెటింగ్ ఎగ్జైటెడ్. నేను అంటే ఆ 2 సినిమాల కంటే ఎక్కువ చేయాలి అని ఫీల్ అయ్యారు. సో ఇంత క్యాన్వస్, ఇంత పెద్ద కథ కాబట్టి డెఫినెట్లీ 3 weeks తనకి చాలా హెల్ప్ అవుతుంది. దానికి బీట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, వాయిస్ మిక్సింగ్లు కానీ, టేక్ ఇస్ ఓన్ టైం. మా చెంటి గారు ఉన్నారు, 1-2 సార్లు చూసుకోవచ్చు ఆయన ఎడిటింగ్, మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. అండ్ తిరు ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ఇండియా, నా డిఓపి. సినిమాకి చాలా స్పెండ్ చేసాం, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఆయనకి అలా కావాలంటే అలా చేసాము అన్నీ. బీట్ లైటింగ్ కానీ, సీన్ మూడ్, ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క మూడ్ ఉందని ఒక్కొక్క లైటింగ్తో వెళ్ళారు ఆయన. సో ఇంత చేసినప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దానికి లాస్ట్ ఆ టేబుల్ మీద ఆయనకి ఆ టైం ఇవ్వాలి. డేట్ ఉందండి, 1 weekలో అయిపోవాలి మీకు అంటే అంత బెస్ట్ టెక్నీషియన్ తీసుకొచ్చినప్పుడు రెగ్యులర్ టర్మ్స్ చెప్పకూడదు మనం. ఆ పదాలు 1 weekలో అయిపోవాలండి, 10 daysలో అయిపోవాలండి అని. సో అక్కడి నుంచి తెచ్చాను నేను, బాంబే నుంచి. సో అతను కథను నమ్మి, చాలా పెద్ద కథ ఇది, వెరీ ఇంటెన్స్గా ఉంది, మూడ్ ఉంది సినిమాకి. సో ఈవెన్ నా వైపు వర్క్ కూడా అది కన్వే చేయాలి నేను కథ, నేను ఈ సినిమా ద్వారా అని చెప్పి. సో ఐ షుడ్ గివ్ హిమ్ 3 weeks టైం ఉంది. సో ఈ 3 weeks నా కోర్ టీం అంతా, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ కానీ, చిన్న చిన్న సెటప్స్, ప్రతి సీన్కి ఏదో ఒక సెటప్ వేయాల్సి వచ్చింది. సో వీల్ హ్యావ్ హిజ్ ఓన్ టైం. టెక్నీషియన్స్ అందరూ కూడా వెరీ హ్యాపీ యాక్చువల్గా. నా కోసం కాదని లేక పాపం డే నైట్స్ వర్క్ చేస్తున్నారు. డే నైట్స్ పని చేసినా సరే ఎక్కడో కాంప్రమైజ్ అవ్వాల్సిన టైం వచ్చింది నాకు అర్థమైంది. సో నా కోసం అందరూ ఎక్కడో అంత పని చేస్తున్నా కాంప్రమైజ్ అవుతున్నారేమో. సో సినిమా అల్టిమేట్గా కంటెంట్కి బెస్ట్ అవ్వాలి. సో దానికోసం ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలనిపించింది. సెకండ్ నుంచి అంటే బికాజ్ హీ నోస్ ద బెస్ట్ అండి. ఇప్పుడు ఆయన సినిమా నేను అలా చూశాను, ఆయన కూడా సినిమా అలాగే చూస్తారు. కథ నరేషన్ అప్పటి నుంచి ఫస్ట్ డే నుంచి కథ తెలుసు ఆయనకి, షూటింగ్ ఎలా చేసామో తెలుసు అందరం గ్యాప్ లేకుండా. ఇన్ ద మిడ్ సమ్మర్లో కూడా వి డిడ్ ఎ క్వారీ ఫైట్ యాక్చువల్గా. ఆయన వెళ్ళి చెప్పాను అసలు అక్కడెక్కడ కనీసం ఒక షేడ్ కూడా లేదు, చెట్టు కూడా లేదు అక్కడ క్వారీల్లో. సో 1 week అట్ ఎ స్ట్రెచ్, మేలో ఏప్రిల్ ఎండింగ్లో అంత యాక్షన్ సీక్వెన్స్ చేసాము అక్కడ. సో అంత వర్క్ చేసినప్పుడు దానికి లాస్ట్ ఈ 20 days అవుట్పుట్కి టైం లేకపోతే సో ఆయనే ఎక్కువ అర్థం చేసుకుంటారు. కాకపోతే ఫ్యాన్స్ కొంచెం అప్సెట్ అవుతారు. సో ఇంకా బాగా వర్క్ చేసి 3 weeks ది బెస్ట్ కంటెంట్ బయటకు ఇవ్వాలి ఫ్యాన్స్కి అనే ఒక కాషన్ తప్ప ఈస్ ఫైన్ విత్ దాట్. వెరీ బిగ్ ఫిల్మ్. అంటే అలాంటి యాక్టర్ని పెట్టుకొని అంటే ఎంత క్యాన్వాస్ క్రియేట్ చేయాలో అంత క్రియేట్ చేశాను. ఫైనెస్ట్ యాక్టర్స్ ఉన్నారు సినిమాలో. ఎన్టీఆర్ గారిని, మోహన్లాల్ గారిని ఒక ఫ్రేమ్లో చూడటం ఇట్ విల్ బి డెఫినెట్లీ ట్రీట్ ఫర్ ద ఫ్యాన్స్ అండ్ ఆల్ ద మూవీ లవర్స్. సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు. అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అది వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూడటం అనేది. నాట్ మచ్ అలా అదేం లేదు. ఎందుకంటే సినిమాలోనే అంటే కథే ఎక్కువ డామినేట్ చేస్తుంది అందరికంటే. సో కథ ఏం మారదు ఇంకా. సో సెంటిమెంట్ కూడా పాజిటివ్ అయితే పాజిటివే కదా. ఇప్పుడు హ్యాపీ మీరు చెప్పినందుకు ఆ మాట నాకు అంత ఆలోచించలేదు. బట్ సో అది కూడా ఫ్యాక్టర్ అయితే కనుక హ్యాపీయే. సార్ ఎవ్రీ ఫిల్మ్ ఎక్స్పెక్టేషన్ సార్. స్టార్స్ వాళ్ళ ప్రతి సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి స్టార్స్ మీద. సో నేను స్క్రిప్ట్ రాయకముందే నాకు తెలుసు అది డెఫినెట్లీ ఒక పెద్ద కథ, మంచి కథ రాయాలి. దాని తర్వాత మార్పులు చేర్పులు ఏమి ఉండదు. ఏదైనా సీన్ బెటర్మెంట్ కోసమని ఏదైనా బెటర్మెంట్లు తప్ప ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి ఇప్పుడు కూర్చొని కథ మార్చేద్దాం అనే లేదు. సో వి లాక్ ద స్క్రిప్ట్, ది బెస్ట్ కంటెంట్తో షూట్ స్టార్ట్ చేసాం. అదే కంటెంట్తో సినిమా కంప్లీట్ అయింది. బట్ ఐ వాంట్ టేక్ ఎ బఫర్. అంటే మధ్యలో టక్కున ఒక సాంగ్ బయట ఉంది. ఐ షుడ్ గో టు కేరళ ఫర్ ది సాంగ్. అండ్ అక్కడ రేంజ్ కూడా, అక్కడ వెదర్ కూడా కొంచెం బాగా అన్ప్రెడిక్టబుల్. అక్కడ సాంగ్ కూడా బయట ఉంది. అది కేరళలో రేంజ్ మీకు తెలుసు ఎలా ఉంటాయో. సో మరి అంత మరి ఎడ్జ్లో పెట్టుకొని వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అది 10 days షూట్ అండి. సో దట్ నౌ ఐ కెన్ టేక్ టైం. అంటే మరీ హైదరాబాద్కి డే నైట్స్ షూట్ చేయకుండా 10 days అకార్డింగ్ టు ద డేట్స్ అండ్ యాక్టర్స్ డేట్స్ కూడా చూసుకోవాలి. ఏదైనా సరే ఈ మంత్ ఎండింగ్ ఫస్ట్ వీక్లో మొత్తం కంప్లీట్ షూట్ అయిపోతుంది కంప్లీట్.
please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.